ఏముందా తీసేసిన తహసీల్దారులు ఎవరు కలుసుకుంటే ఏమయ్యేది ఉన్నది? ఏం దాంతో ఒరిగేది ఉన్నది? కేసీఆర్ గారు పోయి కలిసి వచ్చారు. అదేదో సామెత ఉంది, నీకు హిందీ వచ్చా అంటే అక్కడి నుంచి ఇక్కడికి విలువ అంటే ఇది రాయ్యే అంటావు. పోనీ అక్కడికి పోవాలంటే ఇక్కడ నుంచి అక్కడికి పోయి ఇది రాయ్యే అన్నాడంట. ఈయన ఓసారి పోయి ఆయనను కలిసిండు, మళ్ళీ ఆయన నీడికి పిలుచుకొని ఈయన కలుస్తుండు. ఏందుంది దీంట్లో? ఏమైనా ఒరిగేది ఉందా? వాళ్ళు కొత్తది పెట్టని పాతది పెట్టని, సారా పాతదే కదా. ఒకవేళ సీసా కొత్తది మారుస్తానికి కేసీఆర్ అంటుండేం. ఎందుకంటే ఇంతవరకు అయితే ఏ స్పష్టత లేదు. ఈయననే పార్టీ పెట్టదలుచుకున్నప్పుడు కుమారస్వామి ఆయన పార్టీని తీసుకొచ్చి ఈయన పెట్టి జాతీయ పార్టీలో విలీనం చేస్తాడా? ఒకవేళ వాళ్ళతో ఈయన ఏదైనా అవగాహన చేసుకోవాలనుకుంటే ఇంకా మళ్ళీ జాతీయ పార్టీ ఎందుకు? ఉన్న ఇదే దిక్కుమాల పార్టీతోనే అందరినీ కూడగట్టుకోవచ్చు కదా. చంద్రశేఖరరావు గారు ఏ ప్రయత్నం చేసినా యూపీఏలో భాగస్వాములను, కాంగ్రెస్ పార్టీతో కలిసి ఉన్న వాళ్లను విడగొట్టడం ద్వారా, విభజించడం ద్వారా యూపీఏ కూటమిని బలహీనపరిచి నరేంద్ర మోడీ గారిని బలోపేతం చేయడానికి చేస్తున్న ప్రయత్నమే నరేంద్ర మోడీ గారు ఇచ్చిన సుపారీ ఒప్పందంతో యూపీఏను, కాంగ్రెస్ పార్టీని బలహీనపరచడానికి ఆయన శాయశక్తులా ప్రయత్నం చేస్తూ